దేవుని నామానికి మహిమ కలుగును గాక. క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, అనుదిన జీవవాక్యమునకు మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తున్నాము. ఈ దినము జనవరి 17వ తేదీ. లేఖన భాగము మత్తయి సువార్త 1వ అధ్యాయం నుండి 32వ వచనం వరకు. లేఖన భాగము మత్తయి సువార్త 13వ అధ్యాయము 1 నుంచి 32 వచనాల నుండి, మరి దేవుని యొక్క వాగ్దానము 11వ వచనం అనగా, పరలోక రాజ్య మర్మము ఎరుగుట మీకు అనుగ్రహింపబడి ఉన్నది. యేసు ప్రభువారు తన శిష్యులతో మాట్లాడుతూ ఏమంటున్నాడంటే, ప్రజలందరికీ మరి ఇత్తువాని ఉపమానం అనగా మనకందరికి తెలుసు, 4 రకాల నేలలు, 4 రకాల మనుషులు. మరి త్రోవ పక్కన పడిన వారు అలాగనే వింటారు కానీ వెంటనే గ్రహించరు గనుక ఆ త్రోవ పక్క పడిన వారిని మరి ఆ యొక్క దుష్టుడు వాక్యం అనే ఇత్తనాన్ని తీసుకొని వెళ్ళిపోతాడు. ఇక రెండోది రాతి నేల, వేరు లేనందువల్ల ఏదైనా కొంచెం శ్రమ తగలగానే వెళ్ళిపోతారు, అంటే వాడిపోతారు, రారు. మూడోది ముళ్ళ పద, వారు మరి ఐక్య విచారాలు. నాలుగోది మరి మంచి నేల, అంటే ఫలించడి వారు. అయితే ఈ 4 రకాల నేలల గురించి మరి ఉపమానము ప్రజలకు చెప్పాడు కానీ దాని యొక్క అర్థము మర్మం, అంటే పరలోక రాజ్య మర్మం, ఈ యొక్క త్రోవ పక్కన ఎవరేంటి, ఎన్ని విషయాలు శిష్యులకి తెలియజేశాడండి. అంటే దేవుడితో మరి ఉన్నప్పుడు ఆ యొక్క మర్మం అంటే తెలియనిది, అది తెలిసినప్పుడు బయలుపరచబడుతుంది. అయితే దేవుని యొక్క మర్మాలు ఎవరికి బయలుపరచబడతాయి అంటే, మరి కీర్తన గ్రంథం 25వ అధ్యాయం 14వ వచనములో, కీర్తన గ్రంథం 25వ అధ్యాయం 14వ వచనములో రాయబడిన మాట ఏమిటి అనగా, మరి దేవుని యొక్క మర్మం అనగా యెహోవా మర్మము తన యందు భయభక్తులు కలిగిన వారికి బయలుపరుస్తాడండి. హల్లెలూయా! ఎంత గొప్ప మాట అండి. అంటే స్పష్టంగా రాయబడింది, తన యందు భయభక్తులు కలిగిన వారికి దేవునిక మర్మాలు తెలియజేస్తాడు. దావీదు గారు, మరి దావీదుతో పాటు దాదాపు మరి 400 మంది మరి సైన్యము సిగ్లకులో ఉన్నప్పుడు, వారు వేరే ప్రాంతానికి వెళ్ళినప్పుడు, వారున్న ప్రాంతాన్ని, సిగ్లకులో ఉన్న ప్రాంతాన్ని దావీదు యొక్క పిల్లల్ని, భార్యల్ని, సైన్య యొక్క భార్యల్ని, పశువుల్ని అన్ని తీసుకొని వెళ్ళిపోతారు. మరి అమాలేకీయులు తీసుకొని వెళ్ళిపోతారండి. ఆ యొక్క వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళు చూసినప్పుడు అక్కడ శత్రువులు అన్ని పాడు చేసి పట్టణాన్ని దోచుకుంటారు. సిగ్లకు పట్టణం మొత్తాన్ని దోచుకుంటారు. పశువులు, మరి పిల్లల్ని, మరి భార్యల్ని తీసుకొని వెళ్ళిపోతారు. ఆ సమయంలో ఏడవటానికి శక్తి లేదు. దావీదు కూడా భయంకరంగా ఏడ్చాడు. అయితే దావీదుకి ఒక్కడికి దేవుని యొక్క మరి చిత్తం అంటే ఏమని అక్కడ రాయబడి ఉంటుందంటే, మొదటి సమూయేలు గ్రంథం 30వ అధ్యాయం 8వ వచనములో, మరి దావీదు అంత దుఃఖములో కూడా అందరేమో మరి దావీదుని చంపాలనుకున్నారు. మనం పెట్టేటప్పుడు బాగానే ఉంటారు, ఏదైనా మరి జరగని కోరిక జరగరాంది జరిగితే వెంటనే మన మీద రివర్స్ అవుతారు. మనం చేసిన మేలు మర్చిపోతారండి. మనం ఏదైనా చేయలేదనుకోండి, మన ద్వారా ఏదైనా నష్టం వస్తే, మన ద్వారా నష్టం వచ్చింది అనుకొని దావీదుని రాళ్లతో కొట్టి చంపాలనుకున్నారు. కానీ ఆ సమయంలో దావీదు ఏఫోదును ధరించి, ప్రభువా, మరి దోచుకొని వెళ్ళిన ఈ శత్రువుని తరిమితే నేను ఆ దండువారిని కలుసుకుంటాను అన్నప్పుడు, నువ్వు కలుసుకుంటావు, నువ్వు వెళ్ళు అంటే భవిష్యత్తు విషయము అనగా ఆ మర్మం, అసలు నేను ఈ ఈ కష్టం నుంచి, నష్టం నుంచి బయటపడతానా అని అడిగినప్పుడు ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి, బయట పడతాం. దయచేసి దేవుడు గురించి మరి ఇర్మియా గ్రంథం 33వ అధ్యాయం 3వ వచనములో, నాకు మొరపెట్టుము, నువ్వు గ్రహింపలేని గొప్ప సంగతులను నేను నీకు బయలుపరుస్తాను. మొరపెట్టే వాళ్ళకి బయలుపరుస్తాడండి. ఇజ్రాయేల్ ప్రజలు చాలా మంది ఉన్నారు, నీళ్లు చేదుగా ఉన్నాయి, కానీ ఎవరు కూడా సనిగే వాళ్ళే, గొనిగే వాళ్ళే కానీ దేవుణ్ణి అడిగే వాళ్ళు లేరు. కానీ మోషే ఎప్పుడైతే దేవుణ్ణి అడిగాడో, ఆ చెట్టు కొమ్మ నరికి అందులో ఏమన్నాడు, మార మధురంగా మారింది. అవునండి, మార లాంటి జీవితాలను మధురంగా మార్చే దేవుడు మన దేవుడు. కావున మనం ఆయన దగ్గర మొరపెడదాం. మన యొక్క భవిష్యత్తు గురించి
మరి దేవుడు మనకి కొన్ని విషయాలు బయలుపరుస్తాడు. ఇక రెండోది, ఒప్పుకోవలసిన పాపాన్ని మనం చూసినట్లయితే ఇక్కడ రాయబడిన మాట, మరి ముళ్ళ పొదలో పడిన ఇత్తనాన్ని గురించి చెప్తూ, వాళ్ళు ఎవరనగా మరి ఆ ముళ్ళనేవి ఐక విచారాలండి. స్పష్టంగా రాశాడు, ధన మోహం. బాగా గమనించండి. ఈ ధనం అనేది చాలా భయంకరమైన, ధనాపేక్ష సమస్తమైన కీడులకు మూలం. అంటే నువ్వు ధనమును గాని, సిరి గాని ఏదైనా ఒకదానికే దాసుడుగా ఉంటావు. ధనాపేక్ష, ద లవ్ ఆఫ్ మనీ ఈస్ ద ఆల్ కైండ్స్ ఆఫ్ ఈవిల్. అంటే పైకి బాగానే కనపడతారు. హృదయాంతరంగంలో ఎంతో డబ్బు ఆశ కలిగి ఉంటారు. అంటే ఆశ వేరేదండి. కానీ దాన్ని ప్రేమించటం. ఎలీషా దగ్గర, ఆ ఎలీషా గారు ఏలీయాకి మరి ఎంత పరిచర్య చేసి గొప్ప దైవజుడు, రెండంతల ఆత్మను పొందుకుంటే, ఎలీషా దగ్గర ఉన్న గెహాజీ ఒక సమయం వచ్చినప్పుడు నయమాను రథం వెంట పరిగెత్తాడు. నయమాను యొక్క బంగారాన్ని, వెండిని, వస్త్రాలను ఆశించాడు. అయితే దైవజనుడు అడిగినప్పుడు, గెహాజీ ఎక్కడికెళ్ళావు? నీ దాసుడు నేను ఎక్కడికెళ్ళలేదన్నాడు. నా మనసు నీతో రాలేదా? ద్రాక్ష తోటలు, ఒలీవ చెట్లను ఆ! మరి సంపాదించుకోవటానికి, దాసదాసీలను సంపాదించుకోవటానికి ఇది సమయమా? అంటే అంత బంగారం తెచ్చుకోవటానికి పరిగెత్తాడండి. అందువల్లే అతడు ఆ ధన మోసం వల్ల ఏమైపోయిందో తెలిసిన, అతడు శాపాన్ని తెచ్చుకొని కుష్ఠరోగం ఆయనకొచ్చింది. దయచేసి అన్యాయంగా లేకపోతే ధనమును ఏదో సంపాదించాలని ఆశపడొద్దు. దేవుడు తగిన సమయంలో నీకు కావాల్సింది ఇస్తాడు. నీకు సహాయం చేస్తాడు కూడా. దేవుడు ఎబ్బేసిని ధనవంతునిగా చేశాడు. కాబట్టి మనము కూడా దాని సన్నిధిలో అడుగుదాం. దేవుడు మనకు సహాయం చేస్తాడు. మరి చివరిగా మనం చూసినట్లయితే 23వ వచనం. మనము మంచి నేలన పడిన విత్తనం వలె ఫలించాలి. హల్లెలూయా! ఎలా ఫలిస్తాం? పరిశుద్ధ గ్రంథములో లూకాసు వార్త 8వ అధ్యాయము, ఈ మంచి నేల పడిన అంటే ఫలించాలన్నది దేవుడి చిత్తం. ఫలించటం అంటే ఎవరు ఫలిస్తారు? ఎవరు ఫలిస్తారు అంటే లూకాసు వార్త 8వ అధ్యాయము 15వ వచనంలో ఒక స్పష్టంగా రాయబడింది. మంచి నేలన పడిన విత్తనమును పోలిన వారు ఎవరనగా, యోగ్యమైన మంచి మనసుతో విని, బాగా గమనించండి, అవలంబించి ఓర్పుతో, ఓపికతో ఫలించువారు. హల్లెలూయా! మనం ఇత్తనం వేసిన మరి ఏదైనా ఒక పంట అది 3 నెలలకు, 6 నెలలకు వస్తుందండి. అదే మామిడి చెట్టు గాని, ఏదైనా మొక్కలు నాటి అది ఫ్రూట్స్ ఇవ్వటానికి కనీసం 3 సంవత్సరాలు పడుతుంది. అంటే చాలా మందికి ఫలించటం అంటే ఎంటనే ఫలిస్తారనుకుంటారు. ఆ ఫలించటానికి ముందు ఈ వాక్యాన్ని నువ్వు ఫలించాలి అంటే వాక్యాన్ని యోగ్యమైన మంచి మనసుతో వినాలి. ఏదో అలవాటుగా తినాలి. 2 ఏం చేయాలి అంటే విన్న తర్వాత దాన్ని ప్రాక్టీస్ చేయాలి. అవలంబించాలి. ఫాలో అవ్వాలి. అటు తర్వాత మళ్ళీ ఓపిక గూడా ఉండాలి. సహనం గూడా ఉండాలి. యోసేపు గురించి ఆదికాండం 49వ అధ్యాయము 22వ వచనం వరకు స్పష్టంగా రాయబడింది. 12 మందిలో ఒక 11వ వాడైన యోసేఫే ఫలించడి కొమ్మ. బైబిల్‌లో స్పష్టంగా రాయబడింది. ఆదికాండం 49వ అధ్యాయము 22వ వచనంలో మనం చూసినట్లయితే యోసేపు ఫలించడి కొమ్మ. ఎలాంటిగా ఫలించేవాడంటే నీటి ఊట యొద్ద ఫలించడి కొమ్మ. హల్లెలూయా! బాగా గమనించండి. నీటి ఊట యొద్ద ఫలించడి కొమ్మ. ఇంగా దానికి అది గోడ మీద పాకుతూ అది వ్యాపిస్తది. హ్మ్. యోసేపు ఫలించాడండి. అన్ని రకాలుగా ఫలించాడు. దయచేసి మనం ఫలించాలన్నది దేవుడి చిత్తం. ఓపికగా ఉందాం, ఫలిద్దాం. యోసేపులాగా మనం ఫలించేడి కొమ్మగా మనం చుట్టుపక్కలకి, మన కుటుంబానికి ఉందుముగాక. ఆమేన్. కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన తండ్రి యేసయ్యా, నీకు వందనాలు. తండ్రి, ఈ ఉదయకాలము నీ కృపలో, నీ దయలో ప్రభా మాకిచ్చిన ఈ శ్రేష్టమైన నాయన మాటలు బట్టి నీకు వందనాలు. తండ్రి, మాకు పరలోక రాజ్య మర్మములు మాకు బయలుపరుస్తున్నాం. తండ్రి, నీకు వందనాలు. అలాగనే ప్రభా నాయనా, మేము ఐక్య విచారాలు, ధనమోసం, శరీర సంబంధమైన వాటి వైపు కాకుండా నాయన శరీరానికి గురించి ఆలోచించి అనేక మంది నాయన అయ్యా వారి జీవితాలు పాడు చేసుకున్నారు తండ్రి. అలా కాకుండా ప్రభా మేము మీ కృపలో, మీ దయలో ఉండేవాళ్ళంగా దయచేయండి. అయ్యా తండ్రి, మీ ఆజ్ఞను నాయన మేము అయ్యా పాటిస్తూ నాయన
ఫలించే వాళ్ళంగా అనుగ్రహించమని అయ్యా ఈ ఉదయకాలం ప్రతి బిడ్డ మీద నీ కృప కుమ్మరించమని సహాయం చేయమని మహిమను తెచ్చుకోమని ఘనతను తెచ్చుకోమని ప్రభావాలను తెచ్చుకోమని యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమె తన యొక్క ప్రేమ కుమారుని యొక్క కృప పరిశుద్ధాత్మిక దీవెన సదాకాలం మనందరికీ తోడుగా ఉండును గాక. ఆమె ప్రభు నామములో మీ అందరికీ వందనాలు. దేవుడు దీవించును గాక. ఆమె